కేసరి రవ్వ ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే సుమలత గారు, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించి. అది నా పని, నేను చేస్తాను. మిమ్మల్ని ఎక్కువగా నేను శ్రమ పెట్టను, ఓకేనా? మీరు అసలే మెల్లగా మాట్లాడుతున్నారు. ఏమన్నా తిన్నారా? చేశారా? లేకపోతే కేసరి రవ్వ ఖీర్ తిందాం ఇద్దరం, సరేనా? ఓకే, అప్పుడు దాకా కొంచెం హుషారుగా మాట్లాడండి. ఓకే, ముందు 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని అది వేడయ్యాక కేసరి రవ్వ వేసి రోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి తీసుకోండి. నెయ్యిలో ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది కదా? అవునండి, బ్రౌనిష్ కలర్లో కొంచెం వేగాలి. ఓకే, సో అయితే మీరు పుట్టి పెరిగింది అంతా ఎక్కడ? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, నారాయణపేట్. ఓకే, మీ హస్బెండ్ వాళ్ళది? వాళ్ళది మహబూబ్ నగర్. వాళ్ళది కూడా మహబూబ్ నగరే. ఓకే, అంటే మీ ఇంటి నుంచి, మీ పుట్టింటి నుంచి అత్తగారు వాళ్ళ ఇంటికి ఇంచుమించు ఎంత దూరం? 1.5. అంతేనా? అంత దగ్గరగా చేసేసారా కదా? ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మహబూబ్ నగర్ చుట్టూనే తిరగాల్సి వస్తుంది మీరు. అత్తగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అంతే కదా? మీకు కోపం వస్తుందా? రాదండి నాకు. మీకు అసలు కోపమే రాదా? అంటే వస్తుంది అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఎలాంటి టైంలో కోపం వస్తుంది మీకు? అంటే కిడ్స్ ఉన్నారు కదా, కిడ్స్ బాగా చిరాకు పెట్టించినప్పుడు అలాంటి టైంలో వస్తుంది. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పాపలండి. 2 పాపలే? 2 పాపలు. ఓకే, ఈ రోజులు పాపలే ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు, అలాగే ప్రేమ కూడా వాళ్ళే ఎక్కువ అందిస్తూ ఉంటారు. ఓకే, వేగినట్టుంది కదా? అవునండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇందులో 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకున్నాం కదా, 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసి ఇప్పుడు రవ్వ బాగా ఉడకాలి ఇందులోనే. ఇది ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా ఏమైనా చేయొచ్చా? నెక్స్ట్ ఘీ వేసుకొని దీంట్లో నేను మీకు హెల్ప్ చేస్తానండి. అయ్యో మీరు ఎంత మాట. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేస్తాను నేను. ఓకే, ఆ తర్వాత మీరు చేయాల్సింది చేయండి. 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని కాస్త వేడి అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటామా? డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసి వేయించు. సో నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకున్నాం. జీడిపప్పు కొంచెం రోస్ట్ అయ్యాక అందులోనే బాదం కూడా వేసి అది కూడా బాగా రోస్ట్ అయ్యాక పుచ్చకాయ గింజలు వేసి అది. ఏ స్వీట్ లో కన్నా కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ రుచి వేరు, టేస్ట్. ఓకే, కిస్మిస్ వేసేసి డ్రై. సో 2 ఆడపిల్లలు అన్నారు కదా, ఏ ఏజ్ లో ఉన్నారు? పెద్ద పాప 7 years, చిన్న పాప 4 years. ఓకే, బాగా అల్లరి చేస్తారా? చాలా అండి, చాలా. మీకు కోపం తెప్పించారంటే వాళ్ళు చాలా చాలా అల్లరి చేస్తున్నారు. వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు అల్లరి అంటే? వాళ్ళ సిగ్నేచర్ ఏంటి అల్లరిలో? మా పెద్ద పాప బాగా అల్లరి చేస్తుందండి, మా చిన్న పాప సైలెంట్ గానే ఉంటుంది. అసలు యాక్చువల్గా ఏంటంటే పెద్దోళ్ళు కొంచెం సైలెంట్ గా ఉంటారు, చిన్నోళ్ళు ఎక్కువ అల్లరి చేస్తారు. మా ఇంట్లో రివర్స్, మా పెద్ద పాప బాగా అల్లరి చేస్తుంది, మా చిన్న పాప సైలెంట్ గా ఉంటుంది. అది కొంచెం పెద్దదయిందంటే అప్పుడు మారిపోతాయి అవి. చిన్నోళ్ళు అల్లరి బాగా చేస్తారు అప్పుడు. మనకి డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయాయి. ఇది కూడా దగ్గర. ఓకే, ఇది కూడా ఉడికిపోయిందండి. తర్వాత దీంట్లో బెల్లం కలిపేసారు. ఓకే, సో ఏం చేసినా స్వీట్ లాంటిది ఏం చేసినా కూడా అందులో మీరు బెల్లమే వాడతారు పంచదార ప్లేస్ లో? అవునండి, అది హెల్త్ కి బాగా మంచిది అనేసి మేము ఎక్కువ బెల్లమే యూజ్ చేస్తాం స్వీట్స్లలో. తాటికాయ బెల్లం అది దొరుకుతుందా మీ దగ్గర? తాటి బెల్లం
దొరకదండి. దొరకదా అక్కడ? అక్కడ సుమలత గారు అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసి గార్నిషింగ్ చేసేసి డ్రై ఫ్రూట్స్. వేడిగా అందరూ మెచ్చే ఐటమ్ కేసరి రవ్వ ఖీర్ రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కేసరి రవ్వ ఖీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, గోధుమ రవ్వ 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, పుచ్చగింజలు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బెల్లం 1 కప్పు. కేసరి రవ్వ ఖీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో గోధుమ రవ్వ వేసి కలర్ మారే వరకు వేయించుకొని తరువాత అందులో సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చగింజలు, కిస్మిస్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న గోధుమ రవ్వలో బెల్లం వేసి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కేసరి రవ్వ ఖీర్ రెడీ.